చింతపండు పులుసు పోస్తున్నామండి. చూడండి, చాలా రుచిగా ఉంటుంది. పసుపు అండి, చూడండి కొంచెం వేస్తున్నాను చేపల పులుసుకి. 3 స్పూన్లు వేస్తున్నాను. చూడండి, చాలండి 3 స్పూన్లు. ఉప్పు వేస్తున్నానండి రుచికి తగ్గట్టు. చూడండి, సూపర్గా ఉంటుంది. 2.5 వేసానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సూపర్గా ఉంటుంది. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారండి. సూపర్గా ఉంటుంది. ఎసురు పోస్తున్నా చూడండి, చేప మునిగేంత వరకు పోసుకోవాలండి. చూడండి ఎసురు ఎన్ని పోస్తున్నానో. చేప మునగాలండి, బాగా ఉడికితేనే మనకు రుచిగా అమోఘంగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఏ వంట వచ్చినా మేము చేస్తుంటామండి, వెరైటీగా. చాలా సూపర్గా ఉంటుంది. నా వంటే ఒక స్పెషల్ అండి, సూపర్గా ఉంటుంది. అదిగో చూడండి, చింతపండు పులుసు బాగా దొర్లుతుందండి. చూడండి, ఇట్లా తొర్లినాకే ముక్కేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది. ఉడకముందు చింతపండు పులుసు పోసి ఏమంటే ముక్కలు వేయకూడదండి. చూడండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, వంట మనం తినేది కాబట్టి. చూడండి, ముక్క మునిగేంత వరకు పులుసు బాగుండాలి. ముక్క చూడండి మునిగేంత వరకు వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. దీంట్లో గరం మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, యాలుక్కాయలు, గరం మసాలా అన్నీ మిక్సింగ్ పట్టుకోవాలండి. దోరగా వేయించుకొని సూపర్గా ఉంటుంది. కొబ్బరి, చిన్నెల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలండి. సూపర్గా ఉంటుంది కూర. తింటుంటే అమృతంగా ఉంటుంది, అమోఘంగా. చూడండి, చాలా బాగుంటుంది. నేను చేసి పక్కన వాళ్ళకి వేసినా కానీ చాలా బాగా చేస్తామండి అని చెబుతున్నారు. సూపర్గా ఉంటుంది. చూడండి, ముక్క వేయంగానే గంట పెట్టి ఊరకట్ట తిప్పుకోవాలండి. ముక్కలు మొత్తం సదరం అవుతాయి. మా తర్వాత గంట పెట్టకూడదండి, సిత్తరవుతాయి. ముక్క అనేది క్లారిటీగా ఉండాలి. ముక్క అది సైడ్కి ఇట్టి అంటుంటే అయ్యే మునుగుతాయండి. చూడండి ఎట్లా అవుతుందో, ముక్క మునుగుతుంది. సూపర్గా ఉంటుంది. చూడండి, మొత్తం మునిగినాయి ముక్కలు. అట్ట ఉండాలండి మునిగేంత వరకు. చూడండి బాగా ఉడుకుతుంది ముక్క అనేది. చూడండి, బాగా సూపర్గా ఉడుకుతుంది. చెప్పాను కదండి కూర ఎలా ఉందో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది నేను చేసే వంటలే. మర్చిపోవద్దు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వంట సూపర్గానే ఉంటుంది. ముక్క చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. సూపర్గా ఉడుకుతుంది. ముక్క ఉడికితేనే బాగుంటుంది, ఉడకకుండా తినకూడదండి. కొంతమంది చనిపోయారు కూడా ఉడకకుండానే తిని. చూడండి, అట్లా తింటే మనకే డేంజర్ అండి. నీసు తిన్నప్పుడు పాలు అట్లా తాగకూడదండి. చేప తిన్నప్పుడు మంచిగా ఉండాలి. అట్లా తింటే బొల్లి అనేది మన శరీరానికి వస్తుంది, వైట్ది. తెలుసు కదండి మీకు. చూడండి, అట్లాంటి తప్పు పనులు ఎప్పటికీ చేయకండి.